వేసుకోవాలి, ఎందుకంటే మనకు స్వీట్ లో ఇదే మెయిన్. ఇది కరిగేంత వరకు సిమ్ లో ఉంచుకోవాలి. మనం స్వీట్ కోసం ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ తోనే మనం ఇప్పుడు చేయబోతున్నాం కాబట్టి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్ 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ తో తీస్తే మీకు చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే స్వీట్ బాగా వస్తుంది. ఇప్పుడు కలుపుకొని వేసేటప్పుడు కూడా మరొకసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది, లేదంటే వాటర్ మాత్రమే వస్తుంది. చూసారా, షుగర్ ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం కలుపుకున్న వాటర్ ను మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది లేదా వాటర్ వస్తుంది. సో వేసుకునేటప్పుడు ఇలా కలుపుతూ వేయాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మంట మీడియంలో పెట్టుకోండి లేదా సిమ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చూసారా స్వీట్ అనేది తయారవుతుంది. అలా చిన్న చిన్న గడ్డల్లాగా వస్తుంది. సో దీన్ని వాటర్ అయిపోయేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే స్వీట్ అనేది బాగుంటుంది. సో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది స్వీట్. నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది స్వీట్. సో అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. దీనికోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీకు నచ్చితే